అశోకుడి ఎన్నో పాలనా సంవత్సరంలో కళింగ యుద్ధం జరిగింది. 8వ పాలనా యుద్ధంలో అశోకుడి శాసనాల్లో ఉపయోగించని లిపి ఏంటి? ఎక్సెప్ట్ సంస్కృతం రిమైనింగ్ అని యూజ్ చేశారు. అశోకుడు శ్రీనగర పట్టణ నిర్మాత అని తెలిపే గ్రంథం ఏంటి? రాజతరంగిణి. అశోకుడు శాసనాలు ఎవరి శాసనాలను పోలి ఉన్నాయి? డేరియస్. మౌర్యుల కాలంలో శిస్తు వసూలుకు అధిపతి ఎవరు? సమహర్త. ఏ సమయంలోనైనా తనను కలిసేందుకు ఏ అధికారులకు అశోకుడు అనుమతిచ్చాడు? పతివేదికలకు. సుదర్శన తటకాన్ని ఎవరు చంద్రగుప్త మౌర్య. మౌర్యుల కాలంలో విశిష్టి అంటే ఏంటి? ఒక బలవంతపు శ్రమ. పన్నుల వ్యవస్థను ప్రస్తావించిన అశోకుని శాసనం రుమిందై శాసనం. మౌర్యుల కాలంలో గొప్ప విద్యా కేంద్రం ఏంటి? తక్షశిల. రాణి శాసనంలో పేర్కొన్న అశోకుడి రాణి ఎవరు? కరువాకి. మౌర్యుల ఆస్థానానికి రాయబారిగా రాని వారు ఎవరు? పాట్రికిల్స్. మెగస్థీనియస్ ప్రకారం మౌర్యుల కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా విభజించారు? ఏడు భాగాలుగా. ఒకే చక్రంతో బండి ఏ విధంగా నడవలేదో పరిపాలన కూడా ఒకే వ్యక్తి ద్వారా నడవలేదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? కౌటిల్యుడు. అశోకుడు దమం ప్రచారం చేపట్టిన చర్యలో లేనిది ఏంటి? దమం గురించి తెలుపు శిలాశాసనాలు, స్తంభ శాసనాలు జారీ, దమ మహామత్ర నియమకం, స్వీయ దమ యంత్రాలు చేయడం, దమ ఉల్లంఘనకు పాల్పడిన వారిని కఠిన శిక్ష విధించడం. సో ఇది మాత్రం ఎక్కడా లేదు, మిగతాయన్నీ ఉన్నాయి. అశోకుడు ఏటా తన పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా మానవతా దృక్పథంతో కొంతమందిని ఖైదీలను విడుదల చేసేవారని తెలిపే శాసనం ఏంటి? 5వ స్తంభ శాసనం. భారతదేశంలోని తొలిసారిగా నౌకాదళాన్ని ఏర్పాటు చేసిన పాలకులు ఎవరు? మౌర్యులు. మౌర్యుల కాలంలో ఎంత శాతం భూమి శిస్తు బాగా వసూలు చేసేవారు? 1/6 నుంచి 1/4 వంతుకు. మౌర్యులు గయా వద్ద నిర్మించిన గుహలో అతిపెద్దది ఏంటి? గోపికా గుహ. సముద్రగుప్తుడి అలహాబాద్ ప్రశస్తిపై ఏ రాజుల శాసనాలు ఉన్నాయి? అశోకుడి అండ్ జహంగీరి. అశోకుడి లాగానే దైవనాం ప్రియ అనే బిరుదు ధరించిన మౌర్య చక్రవర్తి ఎవరు? దశరథుడు. అశోకుడి సామ్రాజ్యంలో లేని ప్రాంతం ఏంటి? కేరళ, తమిళనాడు. అశోకుడు తన పొరుగు రాజులుగా కింది వారిలో ఎవరిని పేర్కొన్నాడు? చోళులు, పాండ్యులు, సత్యపుత్రులు, కేరళ పుత్రులు అందరినీ. కౌటిల్యుడు పేర్కొన్న సప్తాంగాలలో లేనిది ఏంటి? దండ. గ్రీకు రాజ్యంలో అశోకుడి సమకాలీనులు కాని వారు ఎవరు? జెక్కేజస్. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాసిన అశోకుడి శిలాశాసనం ఏది? ఎర్రగుడి సూక్ష్మ శిలాశాసనం. మౌర్య ప్రభుత్వం గుత్తాధిపత్యం లేని అంశమేది? జూద గృహలు. మౌర్యుల పాలన భాష ప్రాకృతం. కింది వాటిలో మౌర్యుల రాగి నాణ్యం ఏది? మశక అనేది రాగి నాణ్యం. జాతీయ పాలకుడిగా పేరొందిన తొలి భారతీయ రాజు ఎవరు? చంద్రగుప్త మౌర్య. అలెగ్జాండర్ తర్వాత భారతదేశం లోపల ప్రాంతాలపై దండయాత్ర చేసిన గ్రీకు రాజు ఎవరు? యుథిడియస్. మహేశ్వర అనే బిరుదును ధరించిన విదేశీ రాజు? వీమా కార్డ్ పాసెస్. వీమా కార్డ్ పాసెస్ ఆదరించిన శైవ మత శాఖ పాశుపతం. పచావా అనే చైనా సేనాన్ని చేతిలో ఓడిన కుషాణ చక్రవర్తి ఎవరు? ఐ థింక్ కనిష్కుడు. కనిష్కుడు ఎవరి సలహాపై కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతం నిర్వహించాడు? పార్శ్వ. శివుడు నంది గుర్తు కలిగిన నాణ్యాలు జారీ చేసిన కృష్ణ చక్రవర్తి ఎవరు? వాసుదేవుడు. ఎవరి పాలన కాలంలో కశ్యప మాతంగా చైనాలో బౌద్ధాన్ని ప్రవేశపెట్టారు? కుషనులు. హుయన్ సంగ్ ప్రకారం హర్షుడు చతుర్వర్ణాల్లోని ఏ వర్ణానికి చెందినవాడు? వైశ్య. స్థానేశ్వర్ నుంచి కనౌజ్కు రాజధానిని మార్చిన ఉత్తర భారతదేశ రాజు ఎవరు? హర్షవర్ధనుడు. హర్షుడి చేతిలో ఓడిన వల్లభి పాలకుడు ఎవరు? 2వ ధ్రువసేనుడు. హర్షుడి దిగ్విజయ యాత్రలకు నాయకత్వం వహించిన సేనాధిపతి ఎవరు? బండి. సకలోత్తరపదేశ్వర అనే బిరుదు ఉన్న రాజు ఎవరు? హర్ష. భారతదేశ చరిత్రలో తొలిసారిగా అధికారులు భూదానాలు చేసిన రాజవంశం ఎవరు? పుష్య భూతులు. ఏ వర్గాన్ని హుయన్ సంగ్ వ్యవసాయదారులుగా పేర్కొన్నాడు? ఏ వర్గాన్ని? శూద్రులను వ్యవసాయదారులుగా పేర్కొన్నాడు. భానుడి ప్రకారం హర్షుడి కాలంలో సర్వసాధారణమైపోయిన దురాచారం ఏంటి? వరకట్నం. హర్షుడు ఆదరించిన మతం ఏంటిది? బౌద్ధ మతం హర్షుడు ఆదరించాడు. హర్షుడి కాలంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న మతం ఏంటి? హర్షుడి కాలంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న మతం శైవ మతం. బౌద్ధ మతం కాదు, శైవ మతం. కానీ హర్షుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ చక్రవర్తిగా ఎవరిని పేర్కొంటారు? ఉత్తర భారతదేశాన్ని చివరిగా యశోధర్ముడు. రాజపుత్ర, శిలాదిత అనే బిరుదులను ధరించిన రాజు ఎవరు? రాజపుత్ర. హర్షుడు. 2వ పులకేసి ఏ యుద్ధ సమయంలో మొదటి మహేంద్రవర్మను అంతం చేశాడు? పులలూరు యుద్ధంలోనే. గుజరాత్పై అరబ్బులను దాడిని తిప్పికొట్టిన చాళుక్య రాజు ఎవరు? 2వ విక్రమాదిత్యుడు.
రెండో పులకేసి క్రీస్తు శకం 642లో జరిగిన ఏ యుద్ధంలో మొదటి నరసింహవర్మ చేతిలో అంతమయ్యాడు? మణి మంగళ యుద్ధంలో. బాదామి చాళుక్యుల రాజ్య చిహ్నం ఏంటి? వరహం. ఐహోల్ శాసనం రచించిన వారు ఎవరు? ఐహోల్ శాసనం రచించింది రవికీర్తి. అవని సింహ అనే బిరుదున్న పల్లవరాజు ఎవరు? అవని సింహ అనే బిరుదున్న పల్లవరాజు సింహ విష్ణు. మహాబలిపురంలోని ఆదివరహ దేవాలయంలో ఉన్న పల్లవరాజు విగ్రహం ఎవరికి సంబంధించింది? అది సింహ విష్ణువుకి. ఏ పల్లవరాజును సైనికుడు, పాలనాధ్యక్షుడు, మత సంస్కర్త, భవన నిర్మాత, కవి, సంగీతకారుడుగా అని పిలిచింది? మొదటి మహేంద్రవర్మని. సో ఇవన్నీ కూడా మౌర్యుల కాలంకి సంబంధించిన చరిత్రలోని క్వశ్చన్స్ న్యూస్ పేపర్ నుంచి చేశాను, బట్ నా ఓన్ కాదు ఇవి. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. మీరు ఆన్సర్, క్వశ్చన్ నెంబర్, దానికి ఎందుకు రీజన్ కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇదే విధంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా నేను వీడియోస్ చేస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.